హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సాహితీ స్టోరీస్ అండి. ఇవాళ మన గిద్దలూరులోని శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని అయితే దర్శించుకుందాం రండి. ఇది ఎంతో పురాతనమైన దేవస్థానం అండి. అత్యంత పుణ్యక్షేత్రము ఇది. ఆ శివయ్యను దర్శించుకుందాం. ఒక్కసారి మన గిద్దలూరులోని శివయ్య స్వామి గుడిని మీ కళ్ళారా చూడండి. మన శివయ్యను దర్శించుకుందాము. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అండి. మన ఛానల్లో ప్రతి అప్డేట్ అయితే మీకు వస్తుందండి. ఇది ఈ మధ్య కాలంలోనే శ్రీ పాతాళ నాగేశ్వర స్వామి గుడిని అయితే రీమోడలింగ్ చేయడం జరిపించిందండి. మొత్తం కూడా ఇంకా కొన్ని గుళ్ళు అయితే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయండి. చాలా వరలుగా ఇది గవర్నమెంట్ ఎండోమెంట్లో కూడా కలిసిపోయిందండి. మన గుడి చాలా పురాతన కాలం గుడి అండి. మనకు ఈ గుడికి పక్కనే సగిలేరు వాగు ఉంటుందండి. ఇది గిద్దలూరుని ఒకప్పుడు సిద్ధులూరుగా అనేవాళ్ళండి. ఇక్కడ సిద్ధులు ఎక్కువగా ఉండేవాళ్ళు. క్రమేపీ ఇది కాలక్రమేణా ఈ సిద్ధలూరు కాస్త గిద్దలూరుగా పిలుపున జరిగిందండి. ఇది పురాతన కాలం నాటి స్వామివారి టెంపుల్ అండి. ఈ స్వామివారిని కింద డౌన్కి వెళ్తే కింద అనేది ఒక కొండకు దగ్గరలో అయితే ఈ స్వామివారి టెంపుల్ అనేది ఉందండి. కింద డౌన్లో ఉంటుంది స్వామివారిని దర్శించుకోవడము. మనకి ఒక్కసారి స్వామివారిని దర్శించుకోండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆ శివయ్యను దర్శించుకుంటే మీ జన్మ ధన్యమైపోతుందండి. ఈ డౌన్కి వచ్చామండి మేము మా ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ అయితే పూజ అయిపోయింది. మేము వచ్చేటప్పటికి డోర్ వేశారు. కానీ డోర్ లోపల నుంచి కూడా శివయ్య ఎంత చక్కగా దర్శనమిస్తున్నాడో చూడండి. ఆ లైట్ల వెలుగులతోటి, కాంతులతోటి శివయ్య చాలా చక్కగా కనిపిస్తున్నాడండి. తర్వాత ఇక్కడ అమ్మవారండి. అమ్మవారిని ఎప్పుడు కూడా చీకటిలోనే ఆ వెలుతురు కాంతులతోనే చూడాలండి. అప్పుడే మనకు అమ్మవారి నిజ స్వరూపం మనకు కనిపిస్తుందంట. ఇవాళ స్వామివారు చెప్పారు. ఇక్కడ తులసమ్మ. వాతావరణం అయితే చాలా చల్లగా ప్రశాంతంగా ఉందండి. మనము అలాగే ఇక్కడ నాగమయ్య టెంపుల్ అండి. మనం ఏదన్నా ఇలా నాగమయ్యకు మొక్కుకొని దారం ఒక పోగు వేస్తారు చాలామంది. అలా వేస్తే మనం అనుకున్న కోరిక అయితే నెరవేరుతుందండి. శివాయ నమః. ఓం నమ శివాయ. మనస్సాచ వాచ కర్మన శివయ్యను ఏదైనా మనం తలుచుకుంటే ఆ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండి.